పద్మావతి వాళ్ళమ్మ విక్కీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చైత్రాని చూసి, "నువ్వెక్కడి నుండి వీడు పడ్డావే తల్లి? మా జీవితాల్లో చిచ్చు పెట్టడానికి ఇక్కడికి వచ్చావా? నా కూతురి జీవితం సాఫీగా పోతుంది అనుకుంటే ఇప్పుడు నువ్వు వచ్చావా? నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారే? నీ తల్లిదండ్రులు నిన్ను ఇలాగేనే పెంచేది. పెళ్ళైన వాడిని ప్రేమించమని చెప్పి పంపించేశారా నిన్నిక్కడికి? అయినా నువ్వు ఎలా సరే పెళ్ళైన వాడిని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా?" అని చెప్పేసైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన పద్మావతి వాళ్ళ అమ్మ అయితే, "నువ్వెందుకు ఏడుస్తున్నావే? మమ్మల్ని ఏడిపిస్తున్నావు కదా! నువ్వు ఇప్పుడు ఇలాంటి దానివేంటే తల్లి? నీకిప్పుడు నీ కడుపులో పెరుగుతుంది బిడ్డ కాదే! అది ఒక పెద్ద తప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చైత్ర మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అమ్మ అయితే, "నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉందే. నీ మొహం చూడు ఎలా ఉందో. నా కూతురి జీవితంలో చిచ్చు పెట్టడానికే నువ్వు వచ్చావే. ఎందుకే ఇలా చేస్తున్నావు?" అని చెప్పేసైతే అంటూ అక్కడ ఉన్న చైత్రాని అయితే బాధ పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే, "మీరు అలా మాట్లాడకండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అమ్మ మాత్రం, "అవునే నువ్వు నన్ను మాట్లాడొద్దంటున్నావా? నువ్వు మాట్లాడొద్దనడానికి నీకు అర్హతే లేదు. నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. నీకు ఆ విషయం అర్థమవుతుందా లేదా? నువ్వు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ ఇంటికి నువ్వు మర్యాదగా వెళ్ళిపో" అని చెప్పేసైతే బెదిరిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.